ఈరోజు మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఒక నిమిషం ఊహించుకోండి. ఒక మోటార్ పంపు తనపై ఒత్తిడి పెరిగినప్పుడు తన సైజును తానే పెంచుకుంటుంది. పైపుల్లో బ్లాక్స్ వస్తే తనకై తానే కెమికల్స్ రిలీజ్ చేసుకుంటుంది. వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్లా ఉంది కదా. అవును. ఖచ్చితంగా. ఇది ఏదో అడ్వాన్స్డ్ మెషీన్లా అనిపిస్తుంది. కరెక్ట్. కాని మన ఛాతీలో ప్రతిక్షణం కొట్టుకునే గుండె చేసే పని అచ్చమిదే. ఈరోజు మనం గుండె మరియు రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన కొన్ని అద్భుతమైన ఫ్యాక్ట్స్ చూడబోతున్నాం. మన దగ్గరున్న సోర్స్ మెటీరియల్ ప్రకారం గుండె కేవలం ఒక పంపు మాత్రమే కాదు. ఖచ్చితంగా కాదు. అది ఒక రసాయన కర్మాగారం, అంటే ఒక కెమికల్ ఫ్యాక్టరీ. అలాగే పరిస్థితులకు తగ్గట్టు తనను తాను అద్భుతంగా మార్చుకోగల ఒక అడాప్టబుల్ సిస్టమ్. రైట్. సరే, దీన్ని బేసిక్స్ నుంచి విడమర్చి చూద్దాం. అసలు గుండె ఎలా కొట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది? ఆ మొట్టమొదటి స్పార్క్ ఎక్కడ్నుంచొస్తుందంటారు? ఆ స్పార్క్ అనేది నిజంలో ఒక అద్భుతం. ముందుగా ఆ కరెంట్ ఎక్కడ పుడుతుందో మనం చూడాలి. ఆ స్పార్క్ సైనో ఏట్రియల్ నోడ్, అంటే ఎస్ఏ నోడ్ అంటాం కదా, అక్కడ్నుంచి వస్తుంది. ఇది కుడికరణిక దగ్గర ఉంటుందా? అవును. రైట్ ఏట్రియం మరియు సుపీరియర్ వెనాకావా అనే పెద్ద సిర కలిసే చోట ఈ కణాల గ్రూప్ ఉంటుంది. ఇదే గుండెకు సహజమైన పేస్మేకర్. బయటనుంచి ఎలాంటి ఫోర్స్ లేకపోయినా తనంతట తానే కరెంటును పుట్టించగల కెపాసిటీ దీనికుంటుంది. వావ్! అంటే అక్కడే మన హృదయ స్పందన మొదలవుతుందన్నమాట. ఆ తర్వాత ఈ కరెంటు కండరాలకు చేరినప్పుడు యాక్షన్ పొటెన్షియల్ అనే ప్రాసెస్ జరుగుతుందని చదివాను. కరెక్ట్. యాక్షన్ పొటెన్షియల్. ఇందులో ఫేజ్ 0 నుంచి ఫేజ్ 4 వరకు 5 దశలు ఉండటం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఒక నార్మల్ పంప్లాగా కాకుండా ఇది ఎందుకంత కాంప్లెక్స్గా ఉంటుంది? ఆ కాంప్లెక్సిటీలోనే గుండె సేఫ్టీ దాగి ఉంది. ఈ యాక్షన్ పొటెన్షియల్ అనేది కణాల పొరల ద్వారా సోడియం, కాల్షియం, పొటాషియం అయాన్ల మూవ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఫేజ్ 0లో వేగవంతమైన డీపోలరైజేషన్ జరుగుతుంది. అంటే అయాన్స్ లోపలికొస్తాయా? అవును. కణంలోకి సోడియం అయాన్లు ఒక్కసారిగా వెల్లువలా వచ్చేస్తాయి. ఇది కరెంట్ స్విచ్ ఆన్ చేసినట్లు అనమాట. ఆ తర్వాత ఫేజ్ 1 వస్తుంది. కాని ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. అదే ఫేజ్ 2. ఫేజ్ 2ఆ? దీన్నే ప్లాటూ దశ అంటారు కదా. ప్లాటూ అంటే విద్యుత్ ప్రవాహం కొంతసేపు స్థిరంగా ఉండిపోతుందా? అలా ఎందుకు జరగాలి? అక్కడే మన బాడీ ఒక సూపర్ మెకానిజం డిజైన్ చేసింది. ఈ ఫేజ్ 2లో కాల్షియం అయాన్లు నెమ్మదిగా కణంలోకి వస్తూ ఉంటాయి. దీనివల్ల కండరము ముడుచుకున్న స్థితిలోనే కొంత సమయం పాటు లాక్ అయి ఉంటుంది. ఓహో, వెంటనే రిలాక్స్ అవ్వకుండా ఆపుతుందన్నమాట. అవును. ఒకవేళ ఈ ప్లాటూ దశ లేకపోతే కండరాలు కరెంట్ షాక్ కొట్టినట్లు అతివేగంగా వణికిపోయి రక్తాన్ని బయటకు పంపు చేసే సమయమే దొరకదు. టెటానస్ అంటాం కదా, అలా అయిపోతుంది. కాబట్టి గుండె కండరాలకు రక్తాన్ని గట్టిగా పిండడానికి కావలసిన టైం ఇచ్చేదే ఈ కాల్షియం ప్లాటూ దశ. సూపర్ లాజిక్ ఇది. ఆ తర్వాత ఫేజ్ 3లో ఏమవుతుంది? ఫేజ్ 3లో వేగవంతమైన రీపోలరైజేషన్ జరుగుతుంది. అంటే పొటాషియం అయాన్లు బయటకు వెళ్లిపోయి కణం మళ్లీ విశ్రాంతి దశకు చేరుకుంటుంది. అదే ఫేజ్ 4, రెస్టింగ్ పొటెన్షియల్. వావ్! కాల్షియం అయాన్లు టైం ఇస్తున్నాయి అనేది భలే ఉంది. ఇక్కడ విషయాలు నిజంగా మరింత ఇంట్రెస్టింగ్గా మారతాయి. వ్యాయామం చేయడమనేది గుండెను ఒక రకంగా స్ట్రెచ్ చేయడం లాంటిదా? అథ్లెట్స్ గురించి ఆలోచించండి. అవును, ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ చేసేవాళ్ల గుండె నిజంగానే స్ట్రెచ్ అవుతుంది. నిరంతరంగా వ్యాయామం చేసినప్పుడు బాడీకి భారీ మొత్తంలో ఆక్సిజన్ కావాలి. దానికి తగ్గట్టు గుండె ఎడమ మరియు కుడి జఠరికలు వెంట్రికల్స్ పెద్దవిగా మారతాయి. అంటే కండరాలు పెరుగుతాయా? దీన్ని ఎక్సెంట్రిక్ హైపర్ట్రోఫీ అంటారు. అంటే గుండె కండరాలు పొడవుగా సాగి లోపలి స్పేస్, ఆ కుహరం పరిమాణం పెరుగుతుంది. గది పెద్దగైతే ప్రతి బీట్కి పంపు చేసే రక్తం, అదే స్ట్రోక్ వాల్యూమ్ కూడా పెరుగుతుంది కదా. కానీ గదిలోకి వచ్చే రక్తం కూడా అంతే ప్రపోర్షన్లో పెరుగుతుంది కదా. సో పర్సెంటేజ్ వైజ్ చూస్తే అది నార్మల్గానే ఉంటుంది. అయితే ఈ అదలపు రక్తం ఒక్కసారిగా బయటకు తోయబడినప్పుడు ఆ ఫ్లో వల్ల ఒక శబ్దం వస్తుంది. పల్మోనిక్ వాల్వ్ ఫ్లో మర్మర్ అంటారు, రైట్? అవును. అది క్రీడాకారుల్లో వినపడటం చాలా సాధారణం. గ్రేట్. వ్యాయామం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకు డౌట్. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కండరాలకు ఏకంగా 85% కార్డియాక్ అవుట్పుట్ వెళ్తుందట. అంత రక్తం వెళితే బ్లడ్ ప్రెషర్ ఒక్కసారిగా పెరిగిపోవాలి కదా. కాని అలా జరగదు. ఎందుకు? ఇది బ్యూటిఫుల్ బ్యాలెన్సింగ్ యాక్ట్. సిస్టమిక్ వాస్క్యులర్ రెసిస్టెన్స్ అంటే ఎస్వీఆర్ అంటాం కదా, ఏరోబిక్ వ్యాయామంలో ఇది బాగా తగ్గుతుంది. కండరాలు పనిచేస్తున్నప్పుడు అక్కడ నాళాలు వ్యాకోచిస్తాయి. అంటే పైపులు వెడల్పు అవుతాయన్నమాట.
అవును, ఆ రెసిస్టెన్స్ తగ్గడం వల్ల డయాస్ట్రాలిక్ బ్లడ్ ప్రెషర్ కొద్దిగా తగ్గుతుంది లేదా అలాగే ఉంటుంది. కానీ స్ట్రోక్ వాల్యూమ్ పెరిగింది కాబట్టి పల్స్ ప్రెషర్ మరియు సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ పెరుగుతాయి. ఓహో! అంటే సిస్టాలిక్ ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి సగటు రక్తపోట్లో కొద్దిపాటి పెరుగుదల మాత్రమే ఉంటుందన్నమాట. సింపథెటిక్ వ్యవస్థ రక్తనాళాలను సంకోచింపజేసినా కండరాల్లోని రక్తనాళాలు వ్యాకోచించడం దీన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. మీరు ప్రెషర్ వాల్యూమ్ లూప్ని ఇమాజిన్ చేసుకోండి. భారీ వ్యాయామంలో ప్రీలోడ్ మరియు కాంట్రాక్టిలిటీ పెరిగి స్ట్రోక్ వాల్యూమ్ పెరుగుతుంది. ఎస్వీఆర్ తగ్గినప్పటికీ ఈ పెరిగిన సిస్టాలిక్ ప్రెషర్ దాన్ని ఓవర్కమ్ చేసి మొత్తం ఆఫ్టర్లోడ్ పెరిగేలా చేస్తుంది. ఇదంతా ఒకెత్తైతే బ్లడ్ గ్యాసెస్ ఇంకొకెత్తు. ఆక్సిజన్ వాడకం పెరుగుతుంది కదా, దానికి తగ్గట్టు రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోతుందా? ఆశ్చర్యంగా ధమనుల్లోని బ్లడ్ గ్యాస్ వాల్యూస్ అంటే ఆర్టీరియల్ బ్లడ్లో ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ స్థిరంగానే ఉంటాయి. అవునా? ఎంత ఆక్సిజన్ వాడినా స్థిరంగా ఎలా ఉంటాయి? ఎందుకంటే మనం శ్వాస రేటు, హార్ట్ రేట్ పెంచుతాం కదా, అది కరెక్ట్గా కాంపెన్సేట్ చేస్తుంది. కానీ తిరిగి వచ్చే సిరల్లో అంటే వీనస్ బ్లడ్లో మాత్రం ఆక్సిజన్ తగ్గిపోయి కార్బన్ డయాక్సైడ్ పెరుగుతుంది. చాలా లాజికల్. అయితే కుడి ఎడమ గుండె గదుల అవుట్పుట్ సమతుల్యంగా ఉండాలి కదా, దానికి డాక్టర్లు పల్మనరీ ఆర్టరీ అక్లూషన్ ప్రెషర్ అదే పిఏఓపి కొలుస్తారని చదివాను. కరెక్ట్. ఆ పిఏఓపి అనేది ఎడమ కర్ణిక మరియు ఎడమ జఠరికల ఎండ్ డయాస్టాలిక్ ప్రెషర్ను సూచిస్తుంది. ఇది ఆ బ్యాలెన్స్ని మానిటర్ చేయడానికి చాలా ముఖ్యం. సరే, ఇదంతా మెకానికల్ మార్పులు. కానీ ఈ రక్త ప్రసరణను సాఫీగా ఉంచడానికి మన బాడీలో కొన్ని అద్భుతమైన రసాయనాలున్నాయి. ఈ రసాయన కర్మాగారం గురించి మాట్లాడుకుందాం. నైట్రిక్ ఆక్సైడ్ గురించి చెప్పండి. నైట్రిక్ ఆక్సైడ్ అనేది వాసోడైలేటర్. అంటే ఇది రక్తనాళాలను వ్యాకోచింపజేస్తుంది. ఇది ఆర్జినిన్ అనే అమైనో యాసిడ్ నుండి తయారవుతుంది. దానికి నైట్రిక్ ఆక్సైడ్ సింథేజ్ అనే ఎంజైమ్ కావాలి. అంటే ఆర్జినిన్ సప్లిమెంట్స్ తీసుకుంటే రక్తనాళాలు ఫ్రీ అవుతాయా? అవును. స్థిరమైన అంజీనా అదే స్టేబుల్ యాంజీనా ఉన్నవాళ్లకి ఈ మెకానిజం చాలా హెల్ప్ చేస్తుంది. ట్రాఫిక్ జామ్ అయినప్పుడు రోడ్డును వెడల్పు చేసినట్లు. రోడ్డును వెడల్పు చేస్తే సరిపోదు, వాహనాలు గుద్దుకోకుండా చూసుకోవాలి కదా. దానికి ప్రోస్టాసైక్లిన్స్ వస్తాయనుకుంటా. పర్ఫెక్ట్గా చెప్పారు. ప్రోస్టాసైక్లిన్స్ అనేవి ఎండోథీలియల్ కణాలలో ప్రోస్టాగ్లాండిన్ H2 నుండి తయారవుతాయి. ఇవి ప్లేట్లెట్స్ గడ్డగట్టడాన్ని ఆపుతాయి. ముఖ్యంగా ఇవి థ్రాంబాక్సిన్ A2కి వ్యతిరేకంగా పనిచేస్తాయి. థ్రాంబాక్సిన్ A2 అనేది రక్తాన్ని గడ్డగట్టించే కెమికల్ కదా? అవును, అది రక్తనాళాలను సంకోచింపచేస్తుంది. దానికి విరుగుడుగా ఈ ప్రోస్టాసైక్లిన్స్ పనిచేస్తూ వాస్క్యులార్ హోమియోస్టాసిస్ని కాపాడతాయి. వావ్! ట్రాఫిక్ పోలీసుల్లాగా ఎప్పుడు ఎక్కడ క్లియర్ చేయాలో అవే నిర్ణయించుకుంటాయన్నమాట. సరే, ఇక్కడ నాకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం గుర్తుంది. నాట్రియురేటిక్ పెప్టైడ్స్ గురించి. రక్త పరిమాణం పెరిగి గుండె గోడలు సాగినప్పుడు ఏమవుతుంది? అప్పుడు గుండె ఒక గ్రంథిలాగా పనిచేస్తుంది. కర్ణికల నుండి ఏట్రియల్ నాట్రియూరిటిక్ పెప్టైడ్ అంటే ANP వస్తుంది. అలాగే జఠరికల నుండి బ్రెయిన్ నాట్రియూరిటిక్ పెప్టైడ్ అంటే BNP వస్తుంది. వీట్ గుండె హార్మోన్స్ని రిలీజ్ చేస్తుందా? అవును. ఈ ANP, BNPలు కిడ్నీల దగ్గరికి వెళ్లి గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ను అంటే GFRని పెంచుతాయి. దీనివల్ల మూత్రం ద్వారా అదనపు నీటిని, సోడియంను బయటకు పంపుతాయి. డయూరిసిస్ అన్నమాట. అంటే దానిమీద ఓవర్లోడ్ అయినప్పుడు వాటర్ని డ్రైనేజీలోకి పంపించేయమని కిడ్నీలకు సిగ్నల్ ఇస్తుందన్నమాట. నిజంగా మైండ్ బ్లోయింగ్. అవును. ఈ రసాయనాలు ఒక్కదానికొకటి పూరకంగా పనిచేస్తూ గుండెపై భారాన్ని తగ్గిస్తాయి. అయితే ఈ కెమికల్ సిస్టమ్ అంతా అద్భుతంగా ఉన్నా కొన్నిసార్లు పైపుల్లో అంటే గుండె గోడల్లో భౌతిక లోపాలు వస్తాయి. మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటే హార్ట్ అటాక్ వస్తే ఈ ఫంక్షన్ ఏమవుతుంది? అప్పుడు కండరాల కణజాలం పనిచేయడం ఆగిపోతుంది కాబట్టి కార్డియాక్ అవుట్పుట్ అకస్మాత్తుగా పడిపోతుంది. మీరు కార్డియాక్ ఫంక్షన్ కర్వ్ చూస్తే ఆ గ్రాఫ్లో వాలు మరియు ఆ గరిష్ట ఎత్తు రెండూ తగ్గిపోతాయి. టోటల్ పంపింగ్ ఫెయిల్ అవుతుంది. సరే, ఒకవేళ పుట్టుకతోనే ఎడమ మరియు కుడి జఠరికల మధ్య రంధ్రం ఉంటే దాన్ని VSD అంటారు కదా? అవును, వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్. ఎడమవైపు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ ఉన్న రక్తం ఎడమ నుండి కుడివైపుకు వెళ్తుంది. లెఫ్ట్ టు రైట్ షంటింగ్ అంటారు దీన్ని. దీనివల్ల కుడి జఠరికలో ఆక్సిజన్ ఎక్కువ అవుతుంది. దీనికొక మర్మర్ కూడా ఉంటుంది కదా? అవును, ఎడమవైపు కింది స్టర్నల్ బార్డర్ వద్ద కఠినమైన హోలోసిస్టాలిక్ మర్మర్ వినిపిస్తుంది. ఇక్కడే నాకో సందేహం ఉంది. రక్తం ఎడమ నుంచి కుడికి వెళుతున్నప్పుడు
ఓవర్లోడ్ కుడివైపు కదా అవ్వాలి. కానీ నేను చదివిన దాని ప్రకారం రంధ్రం పెద్దదైతే ఎడమవైపు వాల్యూమ్ ఓవర్లోడ్ జరుగుతుందట. ఎందుకు? ఇది వినడానికి కొంచెం విరుద్ధంగా ఉంటుంది, కానీ ఆ కుడివైపుకు వెళ్లిన రక్తమంతా ఎక్కడికి వెళ్తుంది? పల్మనరీ ఆర్టరీ ద్వారా ఊపిరితిత్తులకు వెళ్లి మళ్ళీ పల్మనరీ సిరల ద్వారా తిరిగి ఎడమ కర్ణికకే చేరుకుంటుంది కదా. ఓహో, అంటే ఎక్స్ట్రా బ్లడ్ మళ్ళీ తిరిగి ఎడమవైపుకే వచ్చేస్తుందా? ఖచ్చితంగా. అందుకే ఎడమవైపు వాల్యూమ్ భారం పెరుగుతుంది. దీనివల్లే పిల్లల్లో సరిగా పాలు తాగకపోవడం, అధిక చెమట లాంటి హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు కనిపిస్తాయి. ఇప్పుడు అర్థమైంది. గోడల్లో రంధ్రాల గురించి విన్నాం. ఇప్పుడు గుండెలోని తలుపులు అనగా కవాటాలు దెబ్బతింటే ఏం జరుగుతుందో చూద్దాం. వృద్ధాప్యం వల్ల అవి కాల్షియంతో గట్టిపడతాయి గదా. అవును, దీన్నే కాల్సిఫికేషన్ అంటారు. నార్మల్ కాల్షియం లెవెల్స్ ఉండి దెబ్బతిన్న కణజాలంలో కాల్షియం పేరుకుపోతే దాన్ని డిస్ట్రోఫిక్ కాల్సిఫికేషన్ అంటారు. హైపర్ కాల్సీమియా వల్ల నార్మల్ కణజాలంలో వస్తే అది మెటాస్టాటిక్. వయసు పైబడిన వాళ్లలో వచ్చే అయోటిక్ స్టెనోసిస్ దేనివల్ల వస్తుంది? అది డిస్ట్రోఫిక్ కాల్సిఫికేషన్ వల్లే వస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో 70 ఏళ్లు పైబడిన వారిలో కవాటాలు ఇలా గట్టిపడటం మెయిన్ రీజన్. అమెరికాలో అయితే బైకస్పిడ్ వాల్వ్ వల్ల కూడా వస్తోంది. వాల్వ్ గట్టిపడితే రక్తం వెళ్లడం కష్టం కదా. అప్పుడు శబ్దం మారుతుందా? అవును, క్రెసెండో డెక్రెసెండో సిస్టోలిక్ మర్మర్ వినిపిస్తుంది. ఇది మెడలోని కెరోటిడ్ ధమనులకు కూడా వ్యాపిస్తుంది. ఆ ఇరుకైన వాల్వ్ గుండా నెట్టడానికి గుండె కండరాలు మందంగా మారతాయి. దీన్నే కాన్సెంట్రిక్ హైపర్ట్రోఫీ అంటారా? కరెక్ట్. కండరాలు సమాంతరంగా పెరిగి గోడలు మందంగా మారి లోపలి ఖాళీ స్థలం తగ్గుతుంది. దీన్ని ఊహించుకోవాలంటే ఒక బాడీ బిల్డర్ గదిలో ఉండి బాగా కండలు పెంచితే గదిలో స్థలం తగ్గిపోయినట్లుంటుంది కదా. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ మందమైన కండరాలకు ఆక్సిజన్ ఎక్కువ కావాలి. అందుకే కొరోనరీ ఆర్టరీ వ్యాధి లేకపోయినా వీరికి ఛాతీ నొప్పి, అదే యాంజినా వస్తోంది. వీరికి కర్ణికలు సంకోచించి రక్తాన్ని నెట్టడం చాలా ముఖ్యం. ఏట్రియల్ కాంట్రాక్షన్ అన్నమాట. ఒకవేళ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వస్తే పరిస్థితి విషమిస్తుంది. రక్తపోటు పడిపోయి పల్మొనరీ ఎడీమా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ వాల్వ్ డిసీజ్ ముదిరే కొద్దీ ఆస్టియోబ్లాస్ట్ తరహా కణాలు, అంటే ఎముకలను ఏర్పరిచే కణాలు వాల్వ్లో వృద్ధి చెందుతాయి. వాట్? గుండె వాల్వ్ లోపల ఎముకల లాంటి కణాలా? ఇది నిజంగా క్రేజీ. సరే, వాల్వ్ వీరికైతే అలా జరుగుతుంది. ఒకవేళ వాల్వ్ సరిగ్గా మూసుకోకపోతే? దాన్ని అయోటిక్ రిగర్జిటేషన్ అంటారు. వాల్వ్ లీక్ అవటం వల్ల రక్తం వెనక్కి వస్తుంది. ఇది డిక్రిసెండో డయాస్టాలిక్ మర్మర్ని ఇస్తుంది. రక్తం వెనక్కి వస్తుంది కాబట్టి డయాస్టాలిక్ ప్రెషర్ పడిపోతుంది కదా. మరి అప్పుడు బాడీ ఏం చేస్తుంది? దాన్ని కాంపన్సేట్ చేయడానికి సిస్టోలిక్ ప్రెషర్ని పెంచుతుంది. అందుకే వైడ్ పల్స్ ప్రెషర్ వస్తుంది. దీనివల్ల బౌండింగ్ పల్స్ లేదా తల ఊపడం, హెడ్ బాబింగ్ లాంటివి కనిపిస్తాయి. ప్రతి హార్ట్ బీట్కి తల కదులుతుందన్నమాట. మరిందాక బాడీ బిల్డర్ అన్నాం, ఇక్కడ గుండె ఎలా మారుతుంది? ఇక్కడ ఎక్సెంట్రిక్ హైపర్ట్రోఫీ వస్తుంది. మీరు బలూన్లో నీళ్లు నింపి సాగదీసినట్లు అని ఇందాకన్నారు కదా, అచ్చం అలా అన్నమాట. కండరాల ఫైబర్లు సిరీస్లో పెరిగి గోడలు పల్చబడి కుహరం పెద్దదవుతుంది. ఈ లీక్ ఎక్కడ బాగా వినిపిస్తుంది? అది కారణాన్ని బట్టి ఉంటుంది. అయోటిక్ రూట్ డైలేషన్ వల్లైతే కుడి పై స్టర్నల్ బోర్డర్ వద్ద, వాల్వ్ పాథాలజీ వల్లైతే ఎడమ 3వ ఇంటర్కోస్టల్ స్పేస్ వద్ద బాగా వినిపిస్తుంది. చాలా కాలం లక్షణాలు బయటపడవు కదా దీనికి? అవును, కానీ చివరికి హార్ట్ ఫెయిల్యూర్ తప్పదు. ఈ వృద్ధులలో టావీ అనే ఒక ప్రొసీజర్ చేస్తారు, ట్రాన్స్ క్యాథెటర్ వాల్వ్ ఇంప్లాంటేషన్. అందులో కృత్రిమ వాల్వ్ సరిగ్గా సీల్ అవ్వకపోతే ఈ పారావాల్యులర్ అయోటిక్ రిగర్జిటేషన్ వస్తుంది. రైట్. ఇప్పటివరకు గుండె లోపలి సమస్యలు చూశాం. కానీ బయట అవయవాల సమస్యలు లేదా బ్లాకులు గుండెను ఎలా దెబ్బతీస్తాయో చూద్దాం. కార్సినాయిడ్ ట్యూమర్స్ గురించి మన సోర్స్ మెటీరియల్ ఏం చెప్తోంది? ఈ ట్యూమర్స్ కొన్ని రసాయనాలను రిలీజ్ చేస్తాయి. ఫ్లషింగ్, విరేచనాలు, వీజింగ్తో కూడిన కార్సినాయిడ్ సిండ్రోమ్ వస్తుంది. దీనివల్ల కుడివైపు గుండె లోపల ఎండోకార్డియంలో ఫైబ్రస్ కణజాలాలు పలకలలాగా పేరుకుపోతాయి. దీనివల్ల ట్రైకస్పిడ్ రిగర్జిటేషన్ వస్తుందన్నమాట. దీన్ని ఎలా గుర్తిస్తారు? 24 గంటల మూత్రంలో 5-HIAA స్థాయిలను బట్టి నిర్ధారించవచ్చు. ఇక్కడ నాకో ముఖ్యమైన ప్రశ్న. ఈ రసాయనాలు రక్తం ద్వారా అంతటా వెళ్తాయి కదా, మరి కార్సినాయిడ్ ట్యూమర్ల ఎఫెక్ట్ కేవలం కుడివైపు గుండెపైనే ఎందుకు కనిపిస్తుంది, ఎడమవైపు ఎందుకు కాదు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న.
కుడి గుండె నుండి రక్తం ఊపిరితిత్తులకు వెళ్తుంది కదా, ఆ ఊపిరితిత్తులలో ఎంజైమ్స్ ఉంటాయి. అవి ఈ ప్రమాదకరమైన రసాయనాలను విచ్ఛిన్నం చేసి ఫిల్టర్ చేస్తాయి. అందుకే ఎడమ గుండెకు వెళ్లేసరికి రక్తం క్లీన్ అయిపోతుంది. సూపర్. ఊపిరితిత్తులు గుండెకొక షీల్డ్లా పనిచేస్తాయన్నమాట. ఇక పల్మనరీ ఎంబోలిజం గురించి. కాళ్లలో రక్తం గడ్డకడితే అది ఐవీసీ ద్వారా గుండెకు వెళ్తుంది కదా? అవును, ఇన్ఫీరియర్ వెనకావా. ఇది ఉదరం గుండా ప్రయాయిస్తుంది. మూత్రపిండాల సిరలు, అదే రీనల్ వెయిన్స్ L1, L2 స్థాయిలో కలుస్తాయి. కామన్ ఇలియాక్ సిరలు L5 స్థాయిలో ఐవీసీతో కలుస్తాయి. ఒకవేళ పేషెంట్కి యాంటీక్వాగులేషన్ మందులు వాడకూడదని పరిస్థితుంటే ఏం చేస్తారు? అప్పుడు ఆ రక్తం గడ్డకట్టి ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా ఐవీసీ లోపల మెకానికల్ ఫిల్టర్లను అమర్చుతారు. ఇది ఒక అద్భుతమైన లైఫ్ సేవింగ్ డివైస్. నిజంగా ఈరోజు మనం ఆరోగ్యకరమైన అథ్లీట్ గుండె ఎలా మారుతుందో, కవాటాలు దెబ్బతిన్నప్పుడు ఎలాంటి మెకానికల్, కెమికల్ మార్పులొస్తాయో చాలా డీటెయిల్డ్గా చూశాం. అవును, ఒక సింపుల్ పంప్లా కనిపించే గుండె వెనక ఎంత కాంప్లెక్స్ ఫార్మసీ, ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉందో తెలుసుకోవడం చాలా ఆసక్తికరం. ముగింపుగా శ్రోతల కోసం నన్ను బాగా ఆలోచింపచేసిన ఒక విషయం చెబుతాను. అయోర్టిక్ వాల్వ్ క్యాల్సిఫికేషన్లో గుండె కవాటంలో ఏకంగా ఎముకలాంటి కణాలు వృద్ధి చెందడం, అలాగే నాట్రోయూరేటిక్ పెప్టైడ్స్ ద్వారా గుండె ఒక హార్మోన్ గ్రంథిలా పనిచేయడం. అంటే భవిష్యత్తులో కార్డియాలజిస్టులు గుండెను ఒక మెకానికల్ పంపులా కాకుండా ఒక ఎండోక్రైన్ గ్రంథిగా లేదా ఎముకల నిపుణుడి కోణంలో చూసి ట్రీట్ చేస్తారేమో ఆలోచించండి. ఈ లోతైన విశ్లేషణ విన్నందుకు ధన్యవాదాలు. బాయ్. థ్యాంక్ యూ. బాయ్.